ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఇప్పుడు ఈ ప్రొవిజన్ సీనియర్ లిస్ట్ పైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అబ్జెక్షన్స్ని ఏ విధంగా రైట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. దానికోసం మన మొబైల్ కానీ లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేసి గూగుల్లో teacherinfo.apcfss.in అని మీరు స్క్రీన్ పైన చూపిస్తున్నటువంటి లింక్ను టైప్ చేస్తే సెర్చ్ చేస్తే మెయిన్ పేజీ టీచర్ ట్రాన్స్ఫర్ సంబంధించిన సైట్ ఇలా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆర్డర్స్ కింద ఇక్కడ వేకెన్సీ రిపోర్ట్స్ పక్కన గ్రీవెన్స్ రెడ్యూసర్స్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఈ గ్రీవెన్స్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ పేజ్ ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు టీచర్ యొక్క అథెంటికేషన్ అడగడం జరుగుతుంది. అంటే టీచర్ యొక్క అంటే ఎవరైతే ఈ గ్రీవెన్స్ని రైట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క ట్రెజరీ ఐడి అలాగే డేట్ ఆఫ్ బర్త్ అక్కడ ఉన్నటువంటి క్యాప్సికా అంటే వెరిఫికేషన్ కోడ్ని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. గెట్ ఓటీపీ ఆప్షన్ క్లిక్ చేసిన వెంటనే మన ట్రెజరీ ఐడికి లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. మన మొబైల్కి వచ్చినటువంటి ఓటీపీని అక్కడ ఎంటర్ చేసి కింద గెట్ డీటెయిల్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. అప్పుడు ఓటీపీ వెరిఫై అయ్యి గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. ఒక పర్సన్ మ్యాక్సిమం 3 అంశాలపైన అబ్జెక్షన్స్ అనేది రైట్ చేయొచ్చు. సో అవి ఏ విధంగా అబ్జెక్షన్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది. అక్కడ మనకు డౌన్లో సెలెక్ట్ గ్రీవెన్స్ టైప్ వీటిపైన మనం గ్రీవెన్స్ రైట్ చేయాలనుకుంటున్నాం. స్పౌజ్ కేటగిరీ అయితే స్పౌజ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి, లేదా పిహెచ్ కేటగిరీ అండ్ లేదా రేస్లేషన్స్ దాని మీద మీరు అబ్జెక్షన్ రైట్ చేయాలనుకుంటున్నారా, లేదా స్టేషన్ సీనియారిటీ పాయింట్స్ మీదనా, లేదా సర్వీస్ పాయింట్స్ మీదనా, లేకపోతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ మీదనా, వీటి మీదనా అంటే ఈ ఉన్నటువంటిలో ఏ ఆప్షన్ మీద మీరు ప్రిఫరెన్స్ గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలనుకుంటున్నారు, లేదా వాటికి సంబంధించింది కాకపోతే కింద అదర్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ దాని మీద అయితే మనం గ్రీవెన్స్ టైప్ చేయాలనుకుంటున్నామో ఆ గ్రీవెన్స్ టైప్ని సెలెక్ట్ చేసుకొని కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించి మ్యాటర్ రాయాల్సి ఉంటుంది. అలాగే ఆ గ్రీవెన్స్ టైప్ సంబంధించి మనం ఒక డాక్యుమెంట్ అనేది కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్ అనేది 500 KB ఉండాలి, ఖచ్చితంగా PDFలోనే ఉండాలన్నమాట. సో ఈ విధంగా మనకు ఆ గ్రీవెన్స్ టైప్ సంబంధించి దేనికి సంబంధించి మనం గ్రీవెన్స్ అనేది రైట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ డిస్క్రిప్షన్లో మ్యాటర్ రాసి ఖచ్చితంగా దానికి సంబంధించిన డాక్యుమెంట్ని అప్లోడ్ చేసి కింద మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడు అలా మొత్తం 3 విషయాలపైన అంటే మ్యాక్సిమం 3 విషయాలపైన మన గ్రీవెన్స్ అనేది రైట్ చేయొచ్చు. సో మీకు వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి.